భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖమైన సైదాపూర్ మండలం రాయకల్ జలపాతం రద్దీగా మారింది. ఈ జలపాత అందాలు చూసేందుకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. చాలా అందంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాం. కానీ నిజమైన అందం అంటే ఏంటిదో ఇక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. పైకి నుంచి పడే జల తిరులు చూస్తూ ఉంటే మనకు చెప్పరాని ఆనందం కలగడం చాలా కంపల్సరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళి పైనుంచి ఎక్కడెక్కడిలో అడవుల్ని కొండల్ని దాటుకుంటూ వచ్చిన వర్షపు నీరు ఇక్కడ రాళ్ల మధ్య జాలువారుతూ కూడా అందమైన సవడి చేస్తూ ఉంది. వీణ మెట్లపై చేతి వేళ్ళు ఆడిస్తే ఎట్లాంటి సంగీతం వస్తుందో అట్లాంటి సంగీతాన్ని నీరు స్వయంగా చేసుకుంటూ కిందికి జాలువారుతున్న దృశ్యాలు చూసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోతూ ఉన్నారు. తెలంగాణలో చాలా జలపాతాలు ఉన్నాయి. మిగతా జలపాతాలకు ఈ రాయకల్ జలపాతానికి చాలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి మధ్యలో గుట్టలపై నుంచి కొండ సెలయేరు నుంచి పారుతూ కూడా సెలయేరు కిందికి వెళ్ళి ఇక్కడ చెరువులో కలుస్తూ ఉంటుంది. అట్లాంటి దృశ్యాలను చూసినందుకు వచ్చిన వీళ్ళ అనుభూతి ఎట్లా ఉంది? తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇదే మండలం అండి. ఇది వరకు వాటర్ ఫాల్స్ అంటే మేము బోగత, ఏటూరు, నాగవరం అక్కడికి వెళ్ళేది. అలాంటిది మా ప్రాంతంలో, మా మండలంలో, మా గ్రామంలో వాటర్ ఫాల్స్ రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇక్కడికి సిద్దిపేట, మంచిర్యాల నుండి, హైదరాబాద్ నుంచి పర్యాటకులు రావడం జరుగుతుంది. దీనికి ఒక రోడ్డు ఒకటి సమస్యగా ఉండే, అది కూడా మా స్థానిక శాసనసభ్యులు ఫండ్ రిలీజ్ చేశారు. దానికని వారికి ధన్యవాదాలు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చుట్టుపక్కల జిల్లాల నుండి అందరూ వచ్చి ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మీరు ఎక్కడికి వెళ్తారు? మేము సేమ్ మండలం సైదాపూర్. ఎట్లా ఉంది మీ మండలానికి ఎక్కడికి వస్తున్నారు? చుట్టుపక్కల నలుమూలల ప్రతి జిల్లా నుంచి రావడం జరుగుతుంది. దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ అట్మాస్ఫియర్ కానీ, ఈ వాటర్ ఫాల్స్ కానీ చాలా బాగున్నాయి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా కష్టపరమైన మార్గమైనప్పుడు కూడా చాలా డేర్ చేసి ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది భీమదేవరపల్లి మండలం. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావు? ఇదే ఫస్ట్? 5 years నుంచి వస్తున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుంది. రోడ్ అంతా అన్కన్వీనియంట్ ఉన్నా కానీ మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్ట్రెస్ మొత్తం పోతుంది అన్నట్టు. మనం అంతా స్ట్రగుల్ అయ్యి వచ్చిందంతా ఈ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత అదంతా ఏం అనిపించదు. సో అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఫ్యామిలీతో వచ్చినాం. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు విజిట్. ఇప్పుడు బండల మీదకి వెళ్ళి నీళ్లు మంచిగా పడుతూ ఉన్నాయి. ఒక సౌండ్ వస్తుంది, వెరైటీ సౌండ్ వస్తుంది. ఇట్లాంటి అనుభూతి ఏ సినిమా చూసినా, ఏ యూట్యూబ్ చూసినా దొరుకుతుందా? అంటే మనం సినిమాని జస్ట్ ఫీల్ కాగలుగుతాం కానీ లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేము. ఆఫ్టర్ విజిటింగ్ హియర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? సునీత. నువ్వు ఎక్కడ? ఇక్కడే లోకల్. ఎట్లా ఉందమ్మా ఈ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా? ఇంతకుముందు ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. వేరే జలపాతాలు ఏమైనా చూసినావా? లేదు. ఫస్ట్ జలపాతం చూస్తున్నావు, ఫస్ట్ కొండ ఎక్కినావు, ఏమనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కష్టం అనిపించిందా? చాలా కష్టం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంది. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, ఎంత కష్టమైనా ఇక్కడికి రండి, వచ్చిన తర్వాత మీరు శ్రమనంతా మర్చిపోతారు. అదేవిధంగా బిజీ లైఫ్లో ఉండే టెన్షన్స్ కూడా మర్చిపోవాలంటే ఏడాదికి ఒక్కసారైనా ఇట్లాంటి ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి వీళ్ళంతా చెప్తా ఉన్నారు. పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఒక పహారా ఏర్పాటు చేశారు, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మనకు సిఐ గారు ఉన్నారు, వెంకట్ గారు. సార్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ రాయకల్ జలపాతం దగ్గర మీ పరంగా ఎట్లాంటి భద్రత తీసుకున్నారు? నమస్తే. ముందుగా ఈ రాయకల్ జలపాతం అనేది సంవత్సరానికి మనకు వచ్చేది 100 రోజులు, 3 నెలలు ఉంటుంది. ఇది కంటిన్యూగా 3-4 రోజుల నుంచి పడ్డ వర్షాలతో ఈ గత 2 రోజుల నుంచి ఈ జలపాతం అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ జలపాతంకి ఎక్కువ యూత్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎంజాయ్మెంట్. అంటే మేము మా తరఫున తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చే యూత్ అనే వాళ్ళు మద్యం సేవించకుండా రావాలనేది. ముఖ్యంగా మద్యం సేవించితేనే జరిగే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మద్యంతో ఎంజాయ్ చేయాలంటే ఇంట్లో కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి రావాలి అంటే ఈ ప్రకృతిని, ఈ వాటర్ని, ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసి ఆ ఆనందం, రెట్టింపు ఆనందంతో ఇంటికి పోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి ఫ్యామిలీస్ కూడా ఎక్కువ వచ్చే, మహిళలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి పట్ల కూడా మర్యాదగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా అమర్యాద ప్రవర్తిస్తే పోలీస్ తరఫున ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది పోలీస్ పరంగా అయితే చాలా కేర్ఫుల్ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడికి చాలామంది యువకులు వస్తున్నారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్తో పాటు వాళ్ళు ప్రమాదం జరగకుండా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలన్న సూచనలు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే పిల్లలంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించారు. త్వరలోనే దీనికి నిధులు విడుదల చేసి పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మనకు మళ్ళొకసారి జలపాతం దృశ్యాలు కనుక చూస్తే ఒక్కొక్క మెట్టు దగ్గర కూడా చాలా మంది యువకులు అక్కడికి వెళ్ళారు, చాలా సాహసంతో వచ్చి పైదాకా వెళ్ళారు. కానీ వాళ్ళ భద్రత చూసుకుంటూనే ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చదువుల టెన్షన్ కావచ్చు, పని టెన్షన్ కావచ్చు, అనేక మంది
చాలా ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. అట్లా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఇట్లాంటి ప్రాంతాలకు, ఇట్లాంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చి ఒకరోజు తెదెదిరితే ఉన్న టెన్షన్స్ అన్ని పోతాయి. దాదాపు ఇక్కడ పొందిన మధురానుభూతులు ఎప్పటికీ చెప్పుకునే విధంగా ఉండేలా ఇక్కడ సెల్ఫీల ద్వారా ఫోటోలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మొత్తం దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ ఓవరాల్గా సందడి నెలకొనబోతుందని మనం చెప్పవచ్చు. ఓవరాల్గా రాయకాల్ జలపాతం అయితే వావ్ అనే విధంగా ఉంది. మొత్తం నీటి సవ్వడి, ప్రకృతి మధ్య జాలువాడుతూ కిందికి పోతున్న దృశ్యాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, రాయకాల్ జలపాతం నుంచి.